ఈ రోజున మరొక ఫ్రెష్ న్యూస్ ఏంటంటే అలీ ఖమేనీ యొక్క కుమారుడు కూడా సుప్రీం లీడర్గా మార్చబడ్డాడు. చనిపోయిన వెంటనే ఆ కుమారుని ఎక్కిస్తే ఇప్పుడు CNN చెప్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఇజ్రాయెల్ ఆ వ్యక్తిని కూడా టార్గెట్ చేశారు. ఆ వ్యక్తి ఈ రోజున గాయాలు పాలై ఉన్నాడు, మరణాపాస్థితిలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని CNN చెప్తా ఉన్నారు. నేను ఇంకా ప్రాముఖ్యమైనటువంటి అప్డేట్స్ మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఇరాన్ దేశంలో టెహరాన్ అనేటువంటి రాజధానిగా ఉంటే ఆ టెహరాన్లో ఈరోజు యాసిడ్ రైన్స్ పడుతున్నాయి. నల్లటి వర్షపు చినుకులు కురుస్తున్నాయి. ఆ వర్షపు చినుకుల ద్వారా లంగ్స్ అనేవి చాలా భయంకరంగా పాడవుతాయని, మనుషులు చాలామంది చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయని చాలామంది డాక్టర్స్ కానివ్వండి, విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకు ఆ నల్లటి వర్షం, ఎందుకు ఆ యాసిడ్ రైన్ ఎందుకు కురుస్తుందంటే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ ఫెసిలిటీస్ మీద దాడి చేశారు. చాలా ఆయిల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ వెరీ రీసెంట్గా వెరీ పవర్ఫుల్ ఆయిల్ ఫెసిలిటీ ఒకటి ఉన్నది. ఇంకా చెప్పండి, శక్తివంతమైన చాలా మ్యాసివ్ ఆయిల్ ఫెసిలిటీ ఉంటే దాని మీద దాడి చేసినప్పుడు అది ఎప్పుడైతే బ్లాస్ట్ అయిందో నిజంగా దాని ద్వారా వచ్చిన కెమికల్ రియాక్షన్ అనేది ఆకాశంలోకి వెళ్ళటం, ఆ తర్వాత వర్షం కురిసినప్పుడు ఆ వర్షంతో పాటు ఆ కెమికల్ లేకపోతే యాసిడ్ కలిపి కిందకు కురవటం. అంత మాత్రమే కాదు, డ్రైనేజీల్లో కూడా ఆయిల్ వెళ్ళటం ద్వారా ఆ డ్రైనేజీలు కూడా ఈ రోజున మంటలతో ఉన్నాయి. పైనుంచేమో ఆ భయంకరమైన కెమికల్ అండ్ యాసిడ్ రైన్స్, ఆ తర్వాత డ్రైనేజీల్లో కూడా భయంకరమైనటువంటి ఈ యొక్క మంటలు. వీటన్నిటి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ వాటి యొక్క ఆయిల్ రిఫైనరీస్ మీద దాడి చేసి బ్లాస్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నేను ఈ విషయాన్ని చూస్తున్నప్పుడు యేసుప్రభు రెండో రాకడలో ఇలాంటి సంభవాలు జరుగుతాయి. ఆకాశం నుంచి కెమికల్ రైన్స్, యాసిడ్ రైన్స్ కురుస్తాయని దేవుని లేఖనాల్లో అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే సొదొమ గొమొర్రా అనే ప్రాంతాల్లో, అంటే క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఉన్నాయి. చాలా భయంకరమైన పాపంతో నింపబడిన ప్రాంతాలు అవి. వాయు వరుసలు లేనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి ఆ ప్రజలను దేవుడు మట్టు కరిపించాలనుకున్నాడు. ఆ దేశస్తులకు దేవుడు తీర్పు తీర్చాలనుకున్నాడు. ఆ ప్రాంతాల ద్వారా మానవ జాతికి ఒక మంచి లెసన్ ఇవ్వాలనుకుని దేవుడు ఆకాశం నుంచి సల్ఫర్ను కురిపించాడు. అంటే బర్నింగ్ సల్ఫర్ని ఆకాశం నుంచి కురిపించాడు. మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించి ఆదికాండం 19:24 ఆ మాటను మీరు చదువుతారు. సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని చేత కాల్చబడ్డాయి. నేటికి కూడా మనం ఆధారాలు చూస్తాం. డెడ్ సీకి ఆపోజిట్గా ఉన్న ప్రాంతమే సొదొమ గొమొర్రా అని. ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి సల్ఫర్ ఆ యొక్క మృత సముద్రానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో లభిస్తుందని శాస్త్రవేత్తలు ఈ రోజున బైబిల్ గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు.